అందరికి శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మాజీ సీఎం కేసీఆర్ సార్కు కేటీఆర్ సారు దొంగ పుత్రుడట. అట్లనే ఇక కల్వకుట్ల కిషన్ రావు సారేమో దత్తత పుత్రుడట. నెయ్యి తయారు చేసిండ్రట పాయకాన్లు గడిగే కెమికల్స్తోని. అంత గలీజుండేనట ఏలువడిలున్నప్పుడు పంక పార్టీ వాళ్ళ పని. అసలే బాగలేదట సిరిసిల్ల మున్సిపాలిటీల మాజీ కౌన్సిలర్ల తీరు. నిలదీస్తుంటే ఏం కూడా మాట్లాడలేకపోయిండు కేటీఆర్ సారు. ఎన్నికల ప్రచారంలో మాట మారుస్తున్నాడు కేంద్ర మంత్రి గారు. బీజేపీకి అన్ని మతాల్లో ఉన్నోళ్ళు సమానం అంటుండు బండి సారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే ఊకోడట కోమటిరెడ్డి. ఎవ్వరిని కూడా అసలుకే ఇడిచిపెట్టాడట ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కారు పార్టీ పెంపకం మాజీ సీఎం కేసీఆర్ సార్కు దొంగపుత్రుడేమో కేటీఆర్ సార్ అయితే దత్తత పుత్రుడు కల్వకుట్ల కిషన్ రావు సార్ అట. కేటీఆర్ సారు దొంగ కొడుకు లెక్క అనిపించి కిషన్ రావు సారు సాదుకున్న కొడుకు లెక్క ఎట్లా అనిపించే అంటే అన్ని ముచ్చట్లు తెలవాలంటే ముఖ్యమంత్రి రేవంత్ సార్ని అడగాలి. అడుగుదాం పని. కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు. దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. ఇనరా మరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇనరా ఇట్లా దొంగపుత్రుడు కేటీఆర్ సారు దత్తత పుత్రుడు కిషన్ రావు సారు ఇద్దరు కలిసి కారు పార్టీ ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సార్ చేసిన కథ కార్ఖానా బాగోతాలు బైరూపులేశాలు ఇవి కూడా బయటకు రాకుండా చేస్తుండ్రని అనబట్టి ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది, తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి మీరంటున్న కిషన్ రెడ్డి సారు కారు పార్టీ లీడర్లకు కావలి కాస్తుంటే మరి మీరేం చేస్తున్నారు సారు? మీ గురువు గారైన ఏపీ సీఎం చంద్రాలు సారుకు కూడా ఎట్టి షాకిరి కూడా చేస్తున్నారని కారు పార్టీ లీడర్లు కూడా మీరన్నట్టే అంటారు. మరి ఆ మాటకి ఏమంటారు? ఏపీకి నీళ్లు పంపేదందుకే తెలంగాణను తెల్రు చేయ చూస్తున్నారని ఓదికు కారు పార్టీ లీడర్లు కాకులు మొత్తుకున్నట్టు మొత్తుకుంటుర్రు. అన్న మరమేమెంత ఉందో చెప్తారా? మొదలు మీరు దత్తత పుత్రులు దొంగ పుత్రులు ఎవలేం చేసిండ్రో అందరికీ ఎరికే. అట్లా దొంగలై తెలంగాణను దోసుకుంటారనే కావచ్చు సారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లా కారుకు కాలిచ్చి పబ్లిక్ శైల చేతులు కలిపినట్టురు. మార్పు అన్నారు. మరి మీరేం మార్పు చేసిండ్రు సారు? గత ప్రభుత్వంలో గవ్వే గోసలు, ఇప్పుడు అవే బాధలు. మరి ఏం మారిందంటే ఒక ప్రభుత్వం మారింది తప్పితే అంతకంటే ఏం మార్పు రాలేదు. మరి మిమ్మల్ని కూడా ఏం పుత్రులు అనాలో మీరే చెప్పాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పక్క పార్టీ 5 ఏళ్ల ఏలుబడిలా కలియుగ దైవం ఏడుకొండల ఎంకన్న గుడికాడ లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిని మొత్తం కల్తీ చేసిరట. పాయకాన్లు గడి కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని లడ్డూలా వాడిర్రట. ఒక తిరుపతి ఎంకన్న గుడికాడనే కాదు, అటు శ్రీశైలం మల్లన్న గుడికాడ కూడా వాడిర్రట. ఏం వాడో ఏమో పోన్రి. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఇనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. ఒక తిరుపతి ఏడుకొండల ఎంకన్న గుడికాడనే కాదు, అటు శ్రీశైలం మల్లన్న గుడికాడ కూడా కల్తీ అయ్యిందట. ఆ ముచ్చట గుడి నుండి శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని. కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీటీపీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. మొన్నటిదాకా తిరుమల తిరుపతి గుడికాడనే కల్తీ నెయ్యితోని లడ్డూ ప్రసాదాలు చేసిర్రట అనుకుంటే ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడికాడ కూడా కల్తీ నెయ్యి ముచ్చట కొత్తగా బయటపడ్డదట. అయ్యా సీఎం చంద్రాలు సారు, మరి ఇప్పుడు కల్తీ నెయ్యి ముచ్చటను ముంగటేసుకొని పంక పార్టీని బదనాం చేసుకుంటా పొద్దు గడుపుకుంటా ఉంటే అయిపోతుందా? ఏపీలో అటు పబ్లిక్ చాలా అవస్థలు పడుతుర్రు. మీరు ఎన్నికల ముంగట అమలు చేస్తామని చెప్పిన సూపర్ 6 పథకాలు పురాగా అమలుగాక అంత పరిశాన్ ఉన్నది. లడ్డు పంచాది ముంగట చేసుకున్నట్టే మీ సూపర్ 6 పథకాలు కూడా ముంగట చేసుకొని బిరానా అమలు చేయకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
డ్యూటీ చేస్తుండగా పానాలు ఓడగొట్టుకున్న కానిస్టేబుల్ సౌమ్య మేడం కుటుంబానికి మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ₹1,00,00,000 చెక్కు అప్పచెప్పిండట. అట్లనే ఆమె కుటుంబంలో ఒకరికి సర్కార్ నౌకరి కూడా ఇస్తామని అన్నాడా. ఆ ముచ్చట కూడా ఏమన్నా చెప్పిండా తెలవాలంటే అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పని. పిల్లలు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి 9 రోజులు మృత్యుతో పోరాడి స్వర్గస్థురాలైన చెల్లి కుమారి గాజుల సౌమ్య వాళ్ళ అమ్మ చంద్రకళ, తండ్రి సాయిలు, తమ్ముడు శ్రవణ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా చెక్ అందుకుంటారు. నిజామాబాద్ పర్యటనకు పోయిన మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఇట్లా కానిస్టేబుల్ గాజుల సౌమ్య మేడం ఇంటిల్లాదులను స్టేజ్ మీదకి పిలుచుకొని వాళ్ళ చేతుల్లో ₹1,00,00,000 చెక్కు పెట్టిండు. అయ్యా రేవంతాల సారు ఇచ్చిన మాట మీద ఉండి ఇట్లా కానిస్టేబుల్ కుటుంబాన్ని మంచిగానే ఆదుకున్నారు కానీ ఇప్పుడు చెక్కు ఇచ్చినట్టే వీరాన వాళ్ళ ఇంటోళ్లకు సర్కారు నౌకరి ఇయ్యండ్రి. అట్లనే ఒక సౌమ్య కుటుంబాన్ని ఆదుకోగానే అయిపోదు సారు. డ్యూటీలుండి పానాలు ఓడగొట్టుకున్న వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకున్నట్టే తెలంగాణ రాష్ట్రం కోసము నౌకర్లు త్యాగం చేసిన వాళ్లకు, ఉద్యమం చేసి లాఠీ దెబ్బలు తిని రబ్బరు బుల్లెట్ల దాడుల్లా గాయపడ్డోళ్లకు, ఇప్పటికీ కొన్ని కేసుల్లో ఇరికి ఎల్లకుంటా ఉన్నోళ్లకు, తెలంగాణ కోసం అమరులైనోళ్ల కుటుంబాలకు, ప్రత్యేక రాష్ట్రం కోసం పానాలు ఓడగొట్టుకున్నోళ్లకు ప్రతి కుటుంబానికి ₹1,00,00,000 ఒక సర్కారు నౌకరీ ఇస్తే చాలా మంచిగుంటది. అట్లా చేస్తే కలకాలం మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటది. అట్లెందుకు ఆలోచన చేస్తలేరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న కొంతమంది కేటీఆర్ సార్ మీదికి మరలబడ్డారట. మీ వెనక పొట్ట తిరిగేటోళ్ళు ఎవరిని ఏం ఉద్ధరించింది ఏం లేదు, ఉన్న కాడికి ఎత్తుకపోయి తిన్నారు తప్పితే యుగురంతోనే పబ్లిక్కు పంచిపెట్టింది చేసింది ఏం లేదని గట్టిగానే గరానికి వచ్చిరట. అట్లా అంటుంటే కేటీఆర్ సార్ ఏమన్నా అన్నాడా అంటే ఇనుండ్రి వీరే. సిరిసిల్ల మున్సిపాలిటీ ప్రచారంలా పెద్దూరు బాబాజీ కాలనీకి పోయిన కేటీఆర్ సార్కు అక్కడి పబ్లిక్ అడ్డం తిరిగి ఇంతకు మొదలు మీరు ఇట్లా చెప్పిండ్రనే మీ కారు పార్టీ కౌన్సిలర్కు ఓటేస్తే మా కాలనీని పట్టించుకున్నది లేదా అనుకొచ్చిండ్రట. చూసినరా ఇట్లా కేటీఆర్ సార్ మాట్లాడుతుంటే అక్కడి పబ్లిక్ ఇట్లా మనిషికో మాట చెప్పుకుంటా పాత కౌన్సిలర్లు ఎలగబెట్టింది ఏం లేదు, మీ కారు పార్టీ ముఖం చూసే గెలిపిస్తే మా కాలనీలో ఒక్క సౌలత్ కూడా చక్కదనం చేయలేదని గట్టిగానే అనుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇట్లా పబ్లిక్ ఒకళ్ళ మించి ఒకళ్ళు మాట్లాడుకుంటా మొత్తం మనసులున్న అన్ని ముచ్చట్లు కూడా ముంగటేసిర్రట. అయ్యా కేటీఆర్ సార్ మరి మీ కారు పార్టీ లీడర్ల బాగోతాలు కూడా బయట పడుతున్నాయి కాబట్టి ఈ తేప సిరిసిల్ల మున్సిపాలిటీలా మీ కారును రోడ్డు మీదకి ఎక్కిచ్చి రయ్య దింపుడు కష్టమే ఉన్నది. ఒదికోటు పువ్వు పార్టీ లీడర్లు కూడా పని కట్టుకొని మరి మీ సిరిసిల్ల కమలం పువ్వును ఎగురు పెట్టించేందుకు తిప్పలు పడుతుర్రు. ఇప్పుడు మీ కారు బిస్తనేమో ఓ దిక్కు దింపితే ఇంకో దిక్కు పోయేటట్టు ఉన్నది. అటు రాష్ట్రంలో మీ రాజకీయంతో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం ఖరాబ్ అవుతుందని మీ తోడబుడిన చెల్లె కవిత మేడం అంటున్నట్టే ఇప్పుడు మీ సొంత నియోజకవర్గంలో కూడా ఒంటి చేత్తోని చక్రం దింపుడు కూడా అవుతుందో కాదో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పసుపు పార్టీ, కమలం పువ్వు పార్టీ, జనసేన పార్టీలు మూడు కూడా 15 ఏళ్ల దాకా కలిసి కట్టుగా పనిచేస్తాయట. 15 ఏళ్ల దాకా ఎడుపుగాయదాం అనే ముచ్చట్నే ఉండదట. మిస్ఫైర్లు అనేటివి జరగయట, క్రాస్ ఫైర్లు అనేటివి జరగయట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు మరి 15 ఏళ్ల తర్వాత ఇడిపోతాయా అంటే ఇక అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండ్రి. విడాకులు ఉండవు, మిస్ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు. ఏమైనా సమస్య ఉంటే 3 పార్టీలు కూర్చుంటాం, మేము చర్చిస్తాం. ఇది గ్రామ స్థాయి వరకు మనందరం పాటించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇన్నరా ఏపీ చదువుల మంత్రి కమ్ ఐటీ మంత్రి నారా లోకేశం సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. పవన్ అన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 1 కాదు 2 కాదు 3 టర్ములు అంటే కనీసం 15 సంవత్సరాలు కలిసికట్టుగా ముందరికెళ్తేనే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మనం పట్టుకెళ్తామని ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. కలిసికట్టుగా పనిచేయాలి. ఏపీల కూటమి సర్కారు పొత్తుల బోవుడు ఈ ఒక్క తేపనే కాదు, ఇట్లా వచ్చే 3 తేపల దాకా కూడా కూటమిగా కలిసి ముంగడికి పోతేనే ఆగమైన ఆంధ్ర సక్కదనంగా తయారైతుందని జనసేన పార్టీ పెబ్బకం డిప్యూటీ సీఎం పవనాల సారు మళ్ళా కూడా చెప్పిండు. కాబట్టి మనం ఎసొంటి లొల్లులు వచ్చినా కొట్లాటలు వచ్చినా కయ్యాలైనా ఏమైనా పల్లెల్లో ఉండే కార్యకర్తల కాడికెళ్ళి అందరూ కూడా కలిసికట్టుగా ముంగడికి పోవాలి. అప్పుడే పంక పార్టీ లీడర్లు పబ్లిక్లు చేసిన మోసాలు మొత్తము అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు అన్న తరీకలా చెప్పుకొచ్చిండు. అయ్యా చదువుల మంత్రి నారా లోకేశం సారు
మరి 5 ఏళ్లు పంకపాటి ఏలువడిలా ఆంధ్ర మొత్తము ఆగమాగం చందన అయితే మరి ఇప్పుడు 15 ఏళ్లు మీ కూటమి సర్కారు కొలాయి దింపితే ఏమన్నా ఉంటదా సారు? ఎందుకు కాకుండా పోదు? ఇప్పటికే సెంట్రల్ సర్కారు దగ్గర అటు ప్రపంచ బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకుంటా మీ నాయన చంద్రాల సారు కలల ప్రాజెక్టు సాగు చేసే పని పెట్టుకున్నాడు గాని కామన్ పబ్లిక్ కష్టాలు వాపే పని అయితే పెట్టుకున్నట్టుగా అనొస్తలేదు. ఏపీలో మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వస్తే ఎక్కదీపమూలే ఎలిగిపోతుందని ఆశపడ్డ పబ్లిక్ నోట్ల పాసు పడ్డంత పనియే ఎవడితిరి. మొదలు యుగురంతో బడి పిల్లలకు తినే బువ్వ సక్కదనంగా పెట్టుర్రి, అన్నదాతలను ఆదుకోండి, అమలకలకు చేయుతయ్యండ్రి, అడవి బిడ్డల ఆలతు మార్చుండ్రి, అట్లెందుకు చేస్తలేరు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పువ్వు పార్టీ అనేది ఇప్పుడు ఏ మతంకు, కులంకు, ప్రాంతంకు వ్యతిరేకం అనేది కాదట. ముస్లింలకు కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అసలే కాదట. ఇప్పుడు ఈ మాట ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, మసీదులు తవ్వుదాము అందులో శవం వెళ్ళితే మీది, శివం వెళ్ళితే మాది అంటాడు చూడుండ్రి. అగో ఆ బండి సంజయ్ సారు. అయ్యా భరతమాత బిడ్డనని చెప్పుకునే బండి సంజయ్ సారు ఇక సురువు చేయండి మీ సుప్రభాతము. सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास. ఈ మతము ఆ మతం కాదు, మేము ముస్లింల వ్యతిరేకం కాదక్క, మీ ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం మేము. అయ్యా మరి ఇప్పుడు ఎంఐఎం పార్టీకి ఎందుకు వ్యతిరేకమో కూడా అందరికి అర్థమవుతాడు చెప్పుర్రి. ఇలా ఓల్డ్ సిటీలో హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీకి ముస్లింస్ ఓటేస్తలేరు. ఎంఐఎం పార్టీకి ఎందుకు ఓటేస్తలేరంటే ఆ గల్లీ లెక్కనే ఉన్నాయి. కనీసం ఓవైసీ కుటుంబం ఒక్క రోడ్డు కూడా వేయించలే. ఇలా ముస్లింల బతుకులు మొత్తం బర్బాద్ చేసింది ఎంఐఎం పార్టీ అని చెప్పి ముస్లింలు అందరూ భావిస్తారు. కాబట్టి ఇలా ఎంఐఎం పార్టీని ఓడగొట్టడానికే ముస్లిం ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కాబట్టి ఈ మతం ఆ మతం కాకుండా అందరినీ సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ ఎంఐఎం పార్టీ వాళ్ళు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇలా మేము మీ ముందుకు వచ్చినాం. ఇలా అందరూ ఒక్కది కోటారు. అయ్యా మీ ముచ్చట ఎట్లున్నదంటే వంపైతే వదినే మిర్రైతే మరదలు అన్నట్టే ఉన్నది. ఎన్నికల ఓట్ల కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనుకుంటా మంచిగానే సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు గాని మొన్నటిదాకా మీ కమలయ్యలు అందరూ కూడా మైనారిటీలు అనేటోళ్లను లేకుండా చేస్తాము, పాత బస్తీలు ఉన్న ముస్లింలను మొత్తం మాయం చేస్తాము అని మతాల నడమల సిచ్చు పెట్టేటట్టే మాట్లాడితే మీరైతే తక్కువనా సారు? ఓల్డ్ సిటీలకు ఉగ్రవాదులు తెప్పించి టెర్రరిస్టులతోని చదువులు చెప్పిస్తున్నారని అంటిరి. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి మాట మారుస్తుండ్రా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిండ్రన్న ముచ్చట తెలిస్తే చాలు, వాళ్ళు ఎవరైనా సరే, సీఎం అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఇంకేమైనా ఎవ్వరిని కూడా ఇడిచిపెట్టకుండా వాళ్ళ బండారం అంతా బయటేసి ఆధారాలతో మాట్లాడతా అని షేయ్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అంటుండు. ఎందుకు అట్లా అన్నాడంటే ఇగో ఇందుకు. అయ్యా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఇక సురువు చేయండ్రి. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో గాని, కాంట్రాక్టుల విషయంలో గాని, భూముల విషయంలో గాని, ఇసుక మాఫియా విషయంలో గాని, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. తెలంగాణ ప్రజలను ఎవరు మోసం చేసినా బహిరంగంగా మాట్లాడతా అనబడితిరి. మీరు కలలుగన్న మంత్రి పదవిని ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇచ్చినాక కూడా ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు కూడా షేయ్ సర్కారు సాటు భాగోతం అంతా బయట వేస్తారా సారు? ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే పదవి ఇయ్యలేదనే కోపంతో కాంగ్రెస్ సర్కారు భాగోతం బయట వేస్తా, సీఎం రేవంత్ సారు సాటు ఎవ్వరమంతా ముంగటేస్తామని మంచిగానే బెదిరిస్తున్నట్టు ఉన్నది. మంత్రి పదవి కోసం మంచిగానే పాకులాడుతుండ్రు కానీ అదేమో వచ్చి అలవడతలేదా? అయ్యా కోమటిరెడ్డి రాజాలు సారు, తమరికి మంత్రి కావాలనే కోరిక మస్తుగా ఉన్నది కానీ మీరు మంత్రి కాకున్నా సరే కానీ మునుగోడు నియోజకవర్గంలో మాత్రము ఏలువడి మంచిగా ఎలగబెట్టుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్కు వచ్చినంత కష్టం ఎవ్వలకు కూడా రావద్దు పోన్రి. సారు సావుదాలకు వచ్చినాక శాతగాకుంట అయ్యే కాడికి రాగానే కాంగ్రెస్ పార్టీ కంటతడి పెట్టిపిస్తున్నదట. అగో పార్టీ ఎందుకు ఇప్పుడు పరిచయం చేస్తుంది? అయినా ఈ ముచ్చట ఎవరన్నారంటారా? అన్ని ముచ్చట్లు నేను చెప్తా పాన్రి. చూసినరా మున్సిపాలిటీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి సారు వెనకపొంట తిరిగేటోళ్లను నిలబెట్టి వాళ్ళ కోసం ఇంటింటి ప్రచారం చేసుకుంటూ పోతుంటే నడమల ఆడబిడ్డలంతా కలిసి చిన్నపోయిన జీవన్ రెడ్డి సార్ను చూసి ఇట్లా కళ్ళకు నీళ్లు తెచ్చుకున్నారట. నాకైతే ఆట వచ్చినప్పుడు పంపించి అసలుకే పోయింది మీ దగ్గర అని
ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏమేం చేసిండో అన్ని కూడా యాది చేసుకొని ఎంత బాధ వచ్చేనే నీకు జీవన్ రెడ్డి సారు అనుకుంటా మస్తుగానే బాధపడ్డారట. అట్లా అనేవరకల్లా సార్ ఏమంటుండో ఈనుండ్రి. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు, నేనంటున్నా ఓటునే ఆయుధంతో కొడదామంటున్నా నేను. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండ్రి. మీరు బాధపడకుండ్రి అయ్యా, బాంచను బాధపడకండి. కొడుకు బాధపడుతుంది, నిన్న బాధపడ్డాడు. మీరు బాధపడకుండా అయ్యా, మేము గెలిపిస్తాం. ఈసారి మేము ఇట్లా జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి సారు పోరాటం మాత్రం బాగానే చేస్తుండు. అటు షై సర్కారు కూడా సారుకు మొండి చేయి చూపెట్టేసరికి ఇండిపెండెంట్ క్యాండిడేట్లను నిలబెట్టి మరి మున్సిపల్ పోరుకు సిద్ధమయ్యిండు. చూడాలి మరి 40 ఏళ్ల రాజకీయంలో జీవన్ రెడ్డి సారు జగిత్యాలకు చేసిన పనులను చూసి పబ్లిక్ సారు నిలబెట్టిన అభ్యర్థులకు ఓట్లేస్తారా, లేకుంటే కారు పార్టీలో ఉంటున్నా అని చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ సారు నిలబెట్టిన వాళ్ళకు కాకుండా అటు జీవన్ రెడ్డి సారు నిలబెట్టిన వాళ్ళకు కాకుండా వేరే పార్టీలకు చేస్తారా? అట్లా జరిగితే పిట్టా పోరు పెట్టుకుంటే పిల్లి వచ్చి ఎత్తుకపోయింది అన్నట్టే అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సారు కారు పార్టీలోనే ఉన్నాడని ఖుద్దు స్పీకర్ సారే తీర్పు చెప్పిండు కదా, కానీ సంజయ్ సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు మాట్లాడుతున్నాడట. అవో ఎవరైనా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్నట్టే మాట్లాడతారు కదా, మొగని సొమ్ముదిని ఎవల పాటలో వాడినట్టు అట్టెట్లా మాట్లాడతాడే బాలన్న అంటే ఆయన మాటలనే ఈనుండ్రి. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందండి ఇప్పుడు ఉన్నది? ఢిల్లీలో ఉన్నది. నాకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళే చైర్మన్ కావాలని ఉన్నది. అగో ఎమ్మెల్యే సారు మాటలు వింటుంటే తినేది మొగని సొమ్ము పాడేది ఎవల పాడడం అన్నట్టే లేదు. సంజయ్ సార్ కాంగ్రెస్ పార్టీలో లేడు, కారు పార్టీలో ఉన్నాడని స్పీకర్ గడ్డం ప్రసాద్ సారే స్వయంగా అన్నాడు. అట్లనే సంజయ్ సార్ కూడా 2 దినాల కింద ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంకా కారు పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో షరీక్ కాలేదని చెప్పుకొచ్చుడు. ఇప్పుడు మాత్రం అధికార పార్టీ అభ్యర్థి చైర్మన్ కావాలి, నేను షై పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తానని చెప్తుండు. రంగులు మార్చే ఊసరెల్లి లెక్క బిరాన రాజకీయ నాయకులు మాటలు మారుస్తారంటే ఏమో అనుకున్నాం కానీ ఎమ్మెల్యే సంజయ్ సార్ను చూసినాక నివొద్దనే అనిపిస్తున్నది కదా. అయ్యా ఎమ్మెల్యే సంజయ్ సారు, మరి ఇప్పుడు షై సర్కారుతోని పోయినా సరే కానీ మీ సొంత ప్రయోజనాల కోసం కాకుండా పబ్లిక్ కోసం పనికొచ్చే పనులన్నా చెయ్యండి. పార్టీ మారినందుకు అట్లనన్న ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఏ పార్టీలో ఉంటేంది, ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందితే అంతకంటే ఏం కావాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అప్పుడు ఎప్పుడో మెస్సు ఛార్జీలు పెంచి మెనూల మార్పు తీసుకొచ్చినాక కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లా, హాస్టళ్లల్లా, గురుకులాల్లో ఇంకా కూడా ఫుడ్ పాయిజన్ కేసులు ఆగుతలేవు. సన్నబియ్యం సర్కారు కూడా పంపిస్తుంటే మరి ఎందుకు కూడు సక్కా పెడతలేరో, మళ్ళేనన్నా ఫుడ్ పాయిజన్ అయ్యిందా అయ్యే బాలన్నా అంటే అయ్యిద్ది. చూసినరా, సర్కారు దవాఖానలో కడుపు నొప్పితోని బాధపడుతున్న ఈ బుడ్డపిల్లలంతా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకులంలా కూడు చక్కగా పెట్టకపోయే వరకల్లా పోరగాళ్ళంతా కడుపు నొప్పితోని శాప పిల్లలు కొట్టుకున్నట్టే కొట్టుకుంటా బాధపడే కాడికి వచ్చిందట. పసిపిల్లలు దేవుళ్ళతోని సమానం అంటారు. ఆ పిల్లల దేవుళ్ళను చూసుకొని పంచభక్ష పరమాణాలు వండిపెట్టి సేవలు చేయకున్నా పెరిగిన మెస్సు ఛార్జీల లెక్కలేసి పిల్లలకు మంచిగా బువ్వ పెట్టాలన్నా ఉడకని కూడు, సైలేని పప్పు కూరలు వండుకుంటా నీళ్ళచారు పోసుకుంటా పిల్లల పానాలతోని పచ్చిసాడుతుర్రు. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంతాలు సారు, తమరు చూసుకుంటున్న చదువుల శాఖ ఎంత సత్రులు ఉన్నదో చూస్తుర్రా? మీరేమో మెస్సు ఛార్జీలు పెంచి మెనూల మార్పు తీసుకొచ్చి ఇగురంగా ఇళ్లకు వచ్చినట్టు చేస్తుంటే స్కూళ్లను ఉద్ధరిద్దామనుకుంటే వార్డెన్లేమో కావాలని పొక్కిలి చేస్తున్నట్టే ఉన్నారట. అసొంటోళ్ళ మీద చర్యలు ఎట్లుండాలంటే ఏ హాస్టల్లనన్నా కూడు చక్కగా పెట్టకుంటే ఇట్లా పిల్లలు దావకాన పాలైతే వాళ్ళను కొలువుల్లోకెళ్ళి తీసేసుడే కాదు, యావజ్జీవ కారాగార శిక్షలు వేయాలి. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామంటేనన్నా మార్పు వస్తుందేమో. చదువుల మంత్రిగా ఉన్న మీరే పోలీసు మంత్రి కాబట్టి అసొంటి ఆలోచన చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అట్లన్నా మార్పు తెచ్చే ప్రయత్నం చెయ్యండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలము కుర్మాపురంకు ఓ పెద్ద పులి వచ్చిందట. వచ్చింది సప్పుడు చేయక ఊకోక అడవి ఆఫీసర్లకు సిమ్మన చీకట్ల బగబగ మండే సూర్యుని చూపెట్టినంత పనిచేసిందట. మరి అంతగానం ఆగం చేసిన పులిని ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారా అంటే మనం కూడా చూద్దాం పారి, కానీ దూరం నుంచే సుమా ఎటో ఉరుకుతుంది అది. అవి చూసినరా, అడ్డిమారు గుడ్డి దెబ్బ అన్నట్టు ఎర్రిలేసిన కుక్క కదా ఎటు పడితే అటే ఎగబడుతున్నట్టు గుడిచెల నడమల ఎట్లా ఉరుకులాడుతుందో.
మరి తొవదప్పే వచ్చిందో ఆకలి అవుతుంటే అడవి జీవాలను నక్కలను అడవి పందులను ఎన్ని దినాలు తినాలి ఊర్ల పొంట ఉన్న ఊరబందులను కుక్కలను తింటా అని అవిడి మీద జీవి గుంజి వచ్చిందో గాని మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కుర్మాపురంలకు వచ్చి ఇంత ఆగం చేస్తుంటే ఊరోళ్ళు అడవి ఆఫీసర్లకు ఫోన్ కొడితే వచ్చిర్రట ఇక దాన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ ఆఫీసర్ల అరికాలల్లో ఉన్న పానము నడినెత్తలకు వచ్చినంత పని అయిందట ఉరికి కొనాగరికి పోయి ఓ పాడుబడ్డ ఇంట్లో చూస్తే అడవి ఆఫీసర్లు ఏం చేసిర్రో చూడు పాడే మీద పీనుగాను మోసుకపోయినట్టు పులిని ఇట్లా మోసుకపోతుర్రు. ఆరు దినాల బట్టి ఆ చుట్టుముట్టు ఊర్లను కుర్మాపురం ఊరును చుట్టుముట్టి సుడిపెట్టిందట. కానీ ఎవరికేం పానాపాయం కాకముందే ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకపోయిర్రట. అడవి జీవాలుండే వనాలను జనాలు పోతాం పడుతుంటే అవిడికి తావు లేక ఇట్లా ఊర్ల మీద పడుతున్నట్టున్నాయి. అందుకే ఎవల జాగల వాళ్ళుంటే ఇసొంటి జరగాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముసలితనం అనేది కూడా ఓ నంబరు మాత్రమే. వయసు మీద వడంగానే శాత కాకుండా ఉండు కాదు, సాధన చేస్తుంటే కానిది ఏముండదని ఓ ముసలవ్వ చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుకుంటూ తిరుగుతున్నదట. మన బాలన ముచ్చట్లు చూస్తున్న వాళ్ళకు కూడా ఓ పారి చూపిద్దామని కాయసుగా తెచ్చిన చూడుర్రి. చూసినరా, చెన్నైలో ఓ పేరంటంలో ఈ పెద్ద మనిషి చేసిన డ్యాన్స్ మొత్తం ఇప్పుడు ఇంటర్నెట్లో ఇడిచిపెట్టేసరికి ముసలమ్మ వీడియో మస్తుగానే గిర్రా గిర్రా గిరికీలు కొట్టుకుంటూ తిరుగుతున్నదట. బాయి మీద గిరుకోలే. అగో ఇంత ఏజీ వచ్చినాక కూడా ముసలమ్మ మంచిగానే డ్యాన్స్ చేస్తున్నది. మరి మోకాల నొప్పులు గిట్లా లేవా ఎట్లా అంటే చిన్నగా ఉన్నప్పుడు గట్కా అంబాలి కూడా గట్టిగానే తాగినట్టున్నది. అందుకే ఇప్పుడు ఇట్లా మంచిగా ఉన్నట్టు అనిపిస్తలేదు. ఇప్పుడు అంతా కల్తీ తిండేనా అడ్డమైన బువ్వ తిని అందరూ ఉట్టిగానే మెత్తబడుతుర్రని కొందరు అంటుర్రట. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ అమ్మ డ్యాన్స్ గురించే మాట్లాడుకుంటున్నదట. వయసు అనేది ఒక నంబరు మాత్రమే. ఎంత వయసు వచ్చినా మనకు ఇష్టమైంది చేసుకుంటా పోవాలని కొందరు వీడియో కింద కామెంట్లు పెట్టుకుంటా పొట్టు దింపుతున్నారట. కొందరు మాత్రం నడియుడు రాకముందే ఇంట్లోనే వండుకుంటా తిన్న కంచం కూడా బయటకు పెట్టకుండా ఉంటారు. అసొంటోళ్ళు కూడా ఇసొంటి వీడియో చూసి ఇంత ఎగురం తెచ్చుకుంటారు కావచ్చు అని అట్లా కొందరు కామెంట్లు పెడుతుంటే మీకు కూడా చూపెడదామని తెచ్చిన. చూసినాక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లలో పెట్టుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్టునే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చల నుంచి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటే అన్ని.